జాతీయవాదాన్ని సనాతన ధర్మాన్ని దేశానికి రెండు కండ్లుగా భావిస్తే మాతో కలిసి మీరు నినదించండి. మాకు తోడుగా నిలవండి. కింద కనిపిస్తున్న అకౌంట్ డీటెయిల్స్ కి ఫోన్ పేకి గూగుల్ పేకి ఆర్థికంగా చేయూతనందిస్తూ మాకు అండగా నిలవండి. ఆర్థికంగా మీ చేయూత మాకెంతో అవసరం. నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. జొమాటోలో మీ పిల్లలు ఫుడ్ ఆర్డర్ పెడుతున్నారా? తస్మత్ జాగ్రత్త. మీ పిల్లలు నిజంగా ఫుడ్డే ఆర్డర్ పెట్టారా, మరేదైనా ఆర్డర్ పెట్టారా అన్నది జర అబ్జర్వ్ చేయండి. ఎందుకు ఈ విషయం చెప్తున్నాను అంటే, జొమాటో డెలివరీ బాయ్ ముసుగులో డ్రగ్స్ సప్లై చేస్తున్న వ్యక్తి గుట్టురట్టు చేశారు పోలీసులు. డెలివరీ బాయ్ ముసుగులో సాఫ్ట్వేర్ ఉద్యోగులకు డ్రగ్స్ సరఫరా చేస్తున్న షేక్ బిలాల్ ను మాదాపూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్స్ సరఫరాపై సమాచారం అందుకున్న యాంటీ నార్కోటిక్ పోలీసులు, మాదాపూర్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో షేక్ బిలాల్ ను అరెస్ట్ చేశారు. బిలాల్ నుంచి 12 లక్షల విలువైన 15 గ్రాముల MDMA, 22 కిలోల గంజాయి, 71 నైట్రోసిన్ టాబ్లెట్లు, 491 గ్రాముల హ్యాష్ ఆయిల్ ని సీజ్ చేశారు. 4 ఏళ్లుగా సాఫ్ట్వేర్ ఉద్యోగులకు షేక్ బిలాల్ డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. డ్రగ్స్ సరఫరా చేసేందుకు జొమాటో డెలివరీ బాయ్ గా పనిచేస్తున్న బిలాల్, షేక్ బిలాల్ నుంచి 45 మంది IT ఎంప్లాయీస్ డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు గుర్తించారు. వీళ్ళంతా స్నాప్చాట్, టెలిగ్రామ్ ద్వారా షేక్ బిలాల్ కాంటాక్ట్ అయి డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నారు. డ్రగ్స్ తీసుకుంటున్న 45 మంది IT ఎంప్లాయీస్ ను రిహాబిలేషన్ సెంటర్ కి తరలిస్తామని మాదాపూర్ DCP వినీత్ తెలిపారు. రాజమండ్రికి చెందిన షేక్ బిలాల్ డ్రగ్స్ కి బానిసయ్యాడని, అరకు నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి హైదరాబాద్ నగరంలో అమ్ముతున్నారని వెల్లడించారు. గతంలో NDPS కేసులో అరెస్ట్ అయి షేక్ బిలాల్ జైలుకు కూడా వెళ్ళినట్టు DCP తెలిపారు. అయితే జైలు నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ డ్రగ్స్ సరఫరా మొదలు పెట్టాడని పేర్కొన్నారు. ఏదేమైనా చూస్తున్నారు కదా, హైదరాబాదు మాదక ద్రవ్యాలకు ఎంత కట్టుదిట్టంగా పోలీసులు అటు నార్కోటిక్స్ సిబ్బంది పనిచేస్తున్నా కూడా అడ్డాగా మారిపోయిందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. జొమాటో బాయ్స్ రూపంలో కూడా డ్రగ్స్ సరఫరా వచ్చేసింది అంటే కొంత భయపడాల్సిన అంశం అనే చెప్పొచ్చు. దీనికి సంబంధించి ఇంకొంత డీప్ గా కూడా పోలీసులు ఎంక్వైరీ చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఆ దిశగా ఆల్రెడీ స్టార్ట్ చేసి ఉంటారు. షేక్ బిలాలైనా ఇలాంటి వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా అని. ఇది సరిపోనట్టు మన గవర్నమెంట్లు స్విగ్గీ, జొమాటో ద్వారా మందు కూడా సప్లై చేయాలనుకుంటారట. ఏమి సాధించడానికో తెలియదు కానీ యువతను మాత్రం మత్తుకు బానిస చేయడానికి ఈ స్విగ్గీ, జొమాటోలో మందు సరఫరా అనేది యూజ్ అవుతుంది అని చాలా మంది అంటుంటారు. ప్లీజ్ యూత్ 14 సంవత్సరాల నుంచి ప్రతి పిల్లవాడు కూడా ఏం ఆర్డర్ పెడుతున్నాడు, నెట్లో ఏం చూస్తున్నాడు, మొబైల్లో ఎలాంటి గేమ్స్ ఆడుతున్నాడని కొంచెం కనిపెట్టుకొని ఉండండి. తల్లిదండ్రులు కాదు, మీ బాధ్యత. మీ బాధ్యతను కొంత విస్మరించినా కూడా వాళ్ళ భవిష్యత్తు అంధకారంగా మారడానికి ఈరోజు మొబైల్లోని ప్రతి యాప్లు కూడా, చాలా యాప్లు కూడా వాళ్ళ జీవితాన్ని అంధకారం చేయడానికి సపోర్ట్ చేసే విధంగానే ఉంది. దానికి తోడు ప్రభుత్వాలు ఈరోజు లిక్కర్ అమ్మితే తప్ప సాగని పరిస్థితిలోకి వచ్చి స్విగ్గీ, జొమాటోలో పెట్టడానికి కూడా సిద్ధమైపోయారు. మీ యూజర్ ID, పాస్వర్డ్ ఉపయోగించారు అని అంటే ఖచ్చితంగా 18 సంవత్సరాలు నిండే ఉంటారు కాబట్టి మీకు తెలియకుండా మీ పిల్లలు మద్యానికి బానిసలు అవ్వడానికి కూడా యూజ్ అవుతుంది. బయటకు పోయి తాగితే ఎవడైనా చూస్తాడు. ఇలాంటి ఆర్డర్లు వచ్చిన తర్వాత మీరు ఏ బిజీలో ఉన్నప్పుడు అది తీసుకెళ్లి రూమ్లో పెట్టుకుంటే చూసే పని కూడా ఉండదు. కాబట్టి ఇవన్నీ కూడా యువతకు రేపు వాళ్ళ భవిష్యత్తు అంధకారం చేయడానికే. కానీ మరి ప్రభుత్వాలు ఎందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాయనేది తెలియకపోయినా తల్లిదండ్రులు అలాగే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు మీ పిల్లల్ని ఒక కంట కనిపెట్టుకొని ఉండండి. అలా తప్పు చేస్తారు అని కాదు, ఏ తప్పు జరగకుండా జాగ్రత్త వహించడం కోసం మాత్రమే. మీరేమంటారు? కామెంట్ సెక్షన్ లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. జై భారత్. మీ ఆదరణి మాకు ఆనందం. మా వెంట మీరున్నారని అతిపెద్ద ధైర్యం. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్స్ ద్వారా మీ అభిప్రాయాన్ని పంచుకోండి.